బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. ఏపీలో డిఎస్సి నోటిఫికేషన్ విడుదలైంది. 6100 టీచర్ పోస్టుల భర్తీకి మంత్రి బొత్స సత్యనారాయణ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నెల 12 నుంచి డిఎస్సి ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఏప్రిల్ 7న ఫలితాలు వెలువడతాయి. 2280 ఎస్జిటి పోస్టులు, 2299 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు, టీజీటీ 1264, పీజీటీ 215 పోస్టులు, 42 ప్రిన్సిపాల్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ అయింది. ఎక్కడెక్కడ ఏ జిల్లాలో ఎస్జిటి పోస్టులు లిస్ట్ చేస్తున్నాము, ఎన్ని చేస్తున్నాము, ఏ జిల్లాలో స్కూల్ అసిస్టెంట్ చేస్తున్నాము, ఏ జిల్లాలో అలాగే డీజీటీలు చేస్తున్నాము, ఏ జిల్లాలో నుంచి పీజీటీ చేస్తున్నాము, అన్నింటిని కూడా ప్రిన్సిపల్స్ని ఎక్కడెక్కడ చేస్తున్నాము అన్ని డీటెయిల్స్ కూడా మీకు అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ 6000 పోస్టులు ఏవైతే చెప్పానో అందులో 2280 ఇది ఇస్తాను మీకు, మళ్ళీ ఇది ఇస్తాను మీకు. 80 పోస్టులు వచ్చి ఎస్జిటి, ఎస్ఏ స్కూల్ అసిస్టెంట్లు వచ్చి 2299, టీజీటీ వచ్చి 1264, పీజీటీ వచ్చి 215, ప్రిన్సిపల్ పోస్ట్ వచ్చి 42. మొత్తం కలిసి అన్నీ కలిపి 6100 ఇవన్నీ కలిపి ఇవన్నీ టీజీటీ 1264, పీజీటీ 215, ప్రిన్సిపల్స్ 42, 42 ఇవన్నీ. వీటన్నిటికీ స్కూల్ అసిస్టెంట్స్ 2299 2299. ఇవన్నీ ఇస్తాను కదా మళ్ళీ మీకు, మళ్ళీ సర్క్యులేట్ చేస్తాము. ఎస్జిటి 2280 2280, ఎస్ఏ స్కూల్ అసిస్టెంట్స్ 2299 2299, టీజీటీ 1264 1264, పీజీటీ 215 215, ప్రిన్సిపల్స్ 42 42 కలిపి టోటల్ 6100. ఇది మీకు అందరికీ తెలిసిన విషయం. ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్య పట్ల ఎంత ప్రాధాన్యత ఇస్తున్న అంశాన్ని మళ్ళీ మీకు చెప్పవసరం లేదు. మా ప్రభుత్వానికి ఉన్న ప్రాధాన్యత అంశాల్లో విద్య మొట్టమొదటిది. సుమారు ఈ 5 సంవత్సరాల్లో 73,000 కోట్ల రూపాయలు దీని మీద ఖర్చు చేసిన విషయం నేను అసెంబ్లీలో సాక్షాత్తు గవర్నర్ గారే వారి ప్రసంగంలో చెప్పారు. మా ప్రభుత్వం ఈ 5 సంవత్సరాల్లో, ఈ 4 సంవత్సరాల 10 నెలల కాలంలో ఏపీలో డిఎస్సి నోటిఫికేషన్ విడుదలైంది. 6100 టీచర్ పోస్టుల భర్తీకి మంత్రి బొత్స సత్యనారాయణ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నెల 12 నుంచి డిఎస్సి ప్రక్రియ ప్రారంభమవుతుంది. మరి దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం డిఎస్సి 2024 నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఏదైతే విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సంబంధించి పూర్తి వివరాలు దాదాపుగా 6100 టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చినట్టుగా మంత్రి బొత్స తెలియజేశారు. ఈ నెల 12వ తేదీ నుంచి డిఎస్సి ప్రక్రియ ప్రారంభమవుతుంది. అలాగే ఏప్రిల్ 7వ తేదీన ఫలితాలను కూడా ప్రకటిస్తామని చెప్పి స్పష్టం చేశారు. ఏదైతే తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ముఖ్యంగా ఉన్నటువంటి ప్రాథమిక రంగాలకు సంబంధించి సంక్షేమ పథకాలు అమలు కావచ్చు, ఇతర పథకాలకు సంబంధించి విద్యకు పెద్దపీట వేస్తుందని చెప్పి విద్యారంగానికి దాదాపు వరకు 73,000 కోట్ల రూపాయలను సుమారుగా భర్తీ చేశామని చెప్పి ఇప్పటికే మంత్రి బొత్స సత్యనారాయణ
ప్రకటించడం జరిగింది. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే నిరుద్యోగ యువతకు ఖచ్చితంగా మార్గం చూపించాలి ఎన్నికల సమయంలో మంత్రి బొత్స తీసుకున్నటువంటి ఈ నిర్ణయం కావచ్చు. అదేవిధంగా ప్రభుత్వం ఏదైతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం నేపథ్యంలో ఈ రోజు నిరుద్యోగ యువతకు పూర్తి స్థాయిలో వాళ్ళకి యువత కల్పించే దిశగా ఉపాధికి మెరుగుపరిచే దిశగా 2024 డిఎస్సి నోటిఫికేషన్ వచ్చే మంత్రి బొత్స సత్యనారాయణ తెలియజేయడం. దాదాపు 6,100 టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి పూర్తిగా ఈ ప్రకటన వెలువడిన నేపథ్యంలో ఈ నెల 12వ తేదీ నుంచి కూడా ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఏదైతే 7వ తేదీన పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి ఫలితాలు కూడా వెల్లడిస్తామని చెప్పారు. ఇక మనం చూస్తున్నట్లయితే ఈ నోటిఫికేషన్ సంబంధించినట్టయితే దాదాపుగా 6,100 టీచర్ పోస్టుల భర్తీలో భాగంగా మొత్తం మనం చూసుకున్నట్టయితే ఎస్జిటి పోస్టులు 2,230 కాగా స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 2,299 పోస్టులు ఉంటే మరోవైపు పీజీటీ 264 పోస్టులు, మరోవైపు పీజీటీ పోస్టులు 2,015, ప్రిన్సిపల్ పోస్టులు 42గా ఉన్నట్టుగా ఇప్పటికే మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. మొత్తం మీద మనం చూసుకున్నట్లయితే ఎన్నికల సమయం ఏదైతే జరుగుతున్న నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం నిరుద్యోగ యువతకు ప్రధానంగా చదువుకొని ఖాళీగా ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడాను ఈ డిఎస్సి నోటిఫికేషన్ 2024 తోటి ఎంతో కొంత ఊరటనిస్తుందని మనం చెప్పొచ్చు. సాయి సుధా. రైట్ కిరణ్, థ్యాంక్ యూ.